అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించింది. కర్నూలు జిల్లాలో జరిగేటువంటి ఏఐవైఎఫ్ 16వ జిల్లా మహాసభ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ ర్యాలీ ఏ అంశం మీద చేశారు? ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా 16వ మహాసభ సందర్భంగా కర్నూలు నగరంలో ప్రదర్శన నిర్వహించాం. సమగ్ర యువజన విధానం తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న యువతకు ఉపాధి, ఉద్యోగం కల్పించాలని కోరుతా ఉన్నాం. మనం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు విద్య, వైద్యము, ఉపాధి లేకుండా ఉద్యోగం ఇవ్వాలని. ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, గ్యాస్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రైవేటీకరణ అయితే వీటి ఉద్యోగాలు కల్పన ఏ విధంగా కల్పిస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే యువతకు నైపుణ్యమైన శిక్షణ ఇవ్వాలి. ప్రపంచంలోని యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతను భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది. ఆ వైపున విధానాలు లేకపోవడం ద్వారా ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పీజీలు, డిగ్రీలు చదివిన వాళ్ళందరూ కూడా తమ కోర్సులు అయిపోగొట్టుకొని ముందుగా ఈరోజు నిరుద్యోగులు మారుతూ ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో ఉద్యోగము లేక నిరుద్యోగ వృత్తిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు డిఎస్సి పైన సంతకం పెట్టరు, కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ కూడా పెట్టడం లేదు. అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా అన్ని కోర్టుల పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పెండింగ్ లేకుండా ఉద్యోగాల భర్తీ చేసి రాష్ట్ర అభివృద్ధిలో కూడా రాష్ట్ర యువజనని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో పెట్టాం. అందుకోసమే అన్ని 26 జిల్లాల మహాసభలు నిర్వహించుకొని 2025 ఫిబ్రవరి 6, 9 వరకు శ్రీకాకుళంలో రాష్ట్ర మహాసభలు, 22 రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అంశాలపైన చర్చించి తీర్మానాలు చేసి దేశవ్యాప్తంగా మత సామరస్యం కానీ, రాజ్యాంగం పైన కానీ, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల పైన కానీ వీటన్నిటి కూడా చర్చించి ఉద్యమ కార్యం యువతను చైతన్యవంతం చేసి ఆ వైపున ఉద్యమం రూపొందించడమే మహాసభల ఉద్దేశం తెలియజేస్తాను. అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటారు. అలాంటి గ్యారంటీ యువతకు అందుతుంది. ఆయన ఎన్నికల ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత బాబు షూరిటీ గ్యారంటీకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ అది అమలు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంకా టైం ఉంది కదా చెప్తా ఉంటున్నారు. కానీ మేమేం ఒకటి కోరుతున్నాం, నిరుద్యోగ సమస్య పైన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఒక ఉపసంఘం ఏర్పాటు చేయండి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఐటీ రంగంలో ఎక్కడ, ప్రైవేట్ రంగంలో ఎక్కడ, గవర్నమెంట్ రంగంలో, రెవెన్యూలో కానీ ఇతర డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉన్నాయో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేసి ఆ వైపున ముందు సాగితే బాబు గ్యారంటీ, షూరిటీ అమలయ్యే అవకాశం ఉన్నాయి. కానీ నినాదాలకే పరిమితం అయితే గత ప్రభుత్వానికి పట్టిన విధానమే ఈ ప్రభుత్వం కూడా దగ్గరలో ఉంటుంది. దాన్ని నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తూ వారికి ఉపాధి కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం, ప్రైవేట్ ఐటీ సెక్టర్ని కూడా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ సెక్టర్ని కూడా మరింతగా రావాలి. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా సమస్యలు వచ్చేందుకు రావాలి. ఎందుకంటే యువత ఇక్కడ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు బాగున్నారు, వారందరూ ఉపాధి కావాలంటే కొత్త సమస్యలు రావాలని అవసరం ఉంది. అవన్నీ ప్రభుత్వం చేయండి. ప్రభుత్వం కూడా యువజన సంఘాలకు మేము మద్దతు ఉంటాం, లేకపోతే ఉద్యమాలకు కార్యాచరణ చేస్తాం. గత ప్రభుత్వంలో జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్ ఉండేది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అలాంటి జాబ్ క్యాలెండర్ ఏమైనా ఏర్పాటు చేసిందా? గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఆయన ఒక్కపారి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. కానీ అందుకోసం కదా ఆయన తగిన బుద్ధి చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగులు. కాబట్టి ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ పైన శ్వేతపత్రం ఏ ఖాళీ ఉన్నా ముందు తేలాలి. తర్వాత యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్ ఉంది. కాబట్టి ఇయర్ క్యాలెండర్ కేటాయించి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, పోలీసులు ఎప్పుడు వస్తాయి, గ్రూప్ 1 ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు పరీక్ష, ఫలితాలు, ఉద్యోగాలు భర్తీ, ఈ అడ్డంకులు లేకుండా ఏపీపీఎస్ కూడా ఇయర్ క్యాలెండర్ భర్తీ చేస్తే ఒక నమ్మకం వస్తుంది. లేకపోతే మరి గత ప్రభుత్వంలోకి ఉంటుందని కోరుతాం. మనం చూసాము, ప్రమాణ స్వీకారం చేసే రోజు 5 సంతకాలు, 1 సంతకం డిఎస్సీ మీద పెట్టారు. అలాంటి డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు ఎదురు చూసే పరిస్థితి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది. యువగేలం పాదయాత్ర సందర్భంగా మొదటి సంతకం నేను డిఎస్సి మీద పెడతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అభ్యర్థులను అందరినీ నమ్మించి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ రోజుకి 5 నెలలు గడుస్తున్నా కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు. ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో లక్షలాది రూపాయలు తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అనేక రకాలుగా అభ్యర్థులు భయాందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే రాబోయేటువంటి కాలం మీరు ఏం చేయబోతున్నారు?
ఏఐవైఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో జరిగినటువంటి ప్రదర్శన బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి అమితుమి లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కిల్ సెన్సెక్స్ పేరుతో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకున్నటువంటి చదువు, వాళ్ళకున్నటువంటి పరిగతి గురించి మేమంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి సచివాలయాల ద్వారా ఎంక్వైరీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్ని ఉన్నటువంటి విషయాల మీద శ్వేతపత్రం విడుదల చేయకపోవడం, ఇన్ని రకాల సుమారుగా 10-12 కేబినెట్ సమావేశాలు జరిగిన ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా నిరుద్యోగ సమస్య మీద చర్చించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలిసి వచ్చేటటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఏఐవైఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా గత ప్రభుత్వానికి ఏ విధంగా యువకులు బుద్ధి చెప్పారు, ఈ ప్రభుత్వానికి కూడా రానున్నటువంటి రోజుల్లో అదే రకమైనటువంటి పరిస్థితి పట్టేలాగా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఏ ఉన్నా సరే యువకులకు మాత్రం ఉపాధి కల్పించడం లేదు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, దగా పడుతున్నారు తప్ప. అలాంటి నిరుద్యోగులను చైతన్యం చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తాం, తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణ చేపడతామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.